హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ప్రాణ పెయిన్ క్లినిక్. అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, బట్ కాకపోతే ఏంటంటే ఆయన చేసిన కొద్ది సినిమాలతోని ఇప్పటికీ ట్రెండీ అనమాట. అది ఇప్పటికీ ట్రెండీ, ఒక 10 సంవత్సరాలు తిన్నా కూడా ట్రెండీ, తర్వాత విన్నా కూడా ట్రెండీ అనమాట. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో అగ్రగణ్యుడు రమణ గోగులే గారు. ఈ మధ్యన రీల్స్ ఎక్కడ చూసినా కూడా ఆయన పాటే, ఆయన వాయిస్ అనమాట, మొత్తం మారుమోగిపోతుంది. సో సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకు రాబోతున్నారు రమణ గోగులే గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, కానీ ముందే వచ్చేసారు మీరు. మొత్తం అందరిలో ఎక్కడ ఇన్స్టాగ్రామ్ అంతా మారుమోగిపోతున్నారు మీరే. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇవాళ ఐ థింక్ ఇస్ అబౌట్ 77 million వ్యూస్. అంటే 77 million అందరూ విన్నవి, అవి కాకుండా పాడుకున్నవి, తర్వాత చేసినవి 100 million దాటిపోయింది. అదే అంటే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సాంగ్ మీకు వచ్చినప్పుడు అసలు అంటే అనుకున్నారా, అంటే ఇంత మ్యాజిక్ క్రియేట్ అవుతుంది, నా వాయిస్ వైబ్ ఉంటుంది అని చెప్పేసి? ఆనెస్ట్గా అనుకోలేదు నేను. ఐ డోంట్ థింక్ దట్ ఈ పాట ఇంత వైడ్ రేంజ్లో స్ప్రెడ్ అవుతుందని. బట్ సమ్టైమ్స్ మ్యాజిక్ హ్యాపెన్స్ కదా, యూ కాంట్ ప్రెడిక్ట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. అదే ముందు తెలియదు, అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు జరిగింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే ఒకటి ఐ ఫీల్ ఈ పాట చేసిన తర్వాత దేర్ thousands and lakhs of fans who are waiting for my voice. సో నాకు వచ్చిన రెస్పాన్సెస్ చదువుతూ ఉంటే ఈమెయిల్స్ కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ద ఓన్లీ థింగ్ అయితే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు, మీ వాయిస్ మిస్ అవుతున్నాం. సో ఐ థింక్ that is a nice feeling. That people are missing the voice. And ఆ బ్రిడ్జ్ కూడా ఉండాలి కదా సార్. ఆ బ్రిడ్జ్ ఈ సాంగ్ అయింది యాక్చువల్గా. అంటే మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో తెలియాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి కదా, అది ఈ సాంగ్ అయింది పర్ఫెక్ట్ టైంలో. యా, మరి అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు బీమ్స్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి పాడాలి అని అన్నప్పుడు, ఎందుకంటే మిగతా జనరల్ సింగర్స్ అందరూ కార్డ్స్ మీద ఉంటాయి, అవును మీది అసలు టోటల్ గా అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఉన్న వాయిస్. నేను ఆల్మోస్ట్ 100 movies రిఫ్యూజ్ చేశానమ్మా. రిఫ్యూజ్ చేశారు సింగర్ కింద కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కింద కానీ, because I was just so busy with my work in the US. I didn't have the time, I didn't have the bandwidth, and sometimes you don't do the film because maybe the story is not nice, you don't know the producer, you don't know the actor and all that. Kani ee cinema, when Anil and Beams called me, I realized it's Venki's film. మీ ఫస్ట్ ప్రేమంటే ఇదేరా? First film. 23 years అయింది. Yeah. So I just thought destiny, and I was hesitant, but my wife told me you should do it, you know. So what if you're not the music director? So నేను అమెరికాలో ఉన్నప్పుడు, so I asked Beams to send me the song. నేను ఇంటర్న్ పాట నచ్చితే, ట్యూన్ నచ్చితే, and I'll sing. Yeah. So he sent me the song, and then I told him some changes. I said I would like this change, that change. He was happy. He's like, మీరు ఏమైనా చెప్పండి, we'll do it. This is your song. Nice, do whatever you want. Right? So he was very open, and the composition was very nice also. Yes, you know? Yes. So you know, I said I'm coming back in about 2 weeks. Just wait chekalante. Me also waiting ఈ పాట అని. So I came back and I did the song, and we finished it, and turned out beautiful. చాలా బాగా వచ్చింది. సో మరి విన్న తర్వాత ఫ్యాన్స్ ఇదంతా ఉంది, బట్ అనిల్ రావిపూడి ఏంటంటే ఇన్స్టెంట్ గా ఆయన హ్యాపీనెస్ చూపించడానికి ఉంటుంది కదా, మరి ఆయన ఏమన్నారు? ఆయన వాజ్ డాన్సింగ్, హీ వాజ్ ఎక్సైటెడ్. పాట వినగానే ఈ సెడ్, ఈ వాయిస్తో ఈ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది, ట్యూన్ మంచి ట్యూన్, కానీ మీ వాయిస్ పడిన తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు అ డిఫరెంట్ స్పేస్. అండ్ హీ ఈజ్ రైట్. యూనో నేను కూడా when I keep listening to my own voice, I felt that it has a difference, you know. So much freshness ఉంది సార్. అంటే ఇన్నాళ్ళ నుంచి మీరు దూరంగా ఉన్న, ఇండస్ట్రీకి ఎవేగా ఉన్నా, మీ వాయిస్ ని మీరు అలాగే కాపాడుకుంటూ రావడం అనేది కూడా ఒక గ్రేట్ థింగ్ కదా. God's will. అంటే ఇప్పుడు యాజ్ ఏ సింగర్, అంటే ఒకసారి సింగర్ అయితే ఫర్ ఎవర్ సింగర్ కదా. సో మరి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఉండేదా? ఆ గొంతు కోసం కొన్ని చేస్తుంటారు కదా, ఈ గాగులింగ్స్ అని. ఏం లేదు, నథింగ్. Purely God's grace. Yeah, it's just God's grace. I went to the studio, I sang the song, that's it, you know. It's turned out beautiful. Yes sir. అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ టైం మీకు అప్రోచ్ అయినప్పుడు, అంటే మీకు డౌట్ వచ్చింది, అంటే నన్ను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు ఈ సాంగ్కి అని వాళ్ళని ఎప్పుడైనా అడిగారా? అంటే ఎందుకు అనుకున్నారు? అడగలేదు. I just felt, you know, if someone comes to you, they want you. Why they want you is up to them. It's not up to me to ask కదా. They just wanted me, and నాకు more than anything else, I felt Beams and Anil came to me in a very loving manner. Sir, మీరు కావాలి నాకు, మీరు ఏమైనా చేయండి పాడతాను, whatever changes you want we'll do. And they were so open, you know. And
సో దాంతో ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ ఎస్ సార్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యా, అయితే మరి ఇంతమంది ఫ్యాన్స్ లవ్ చూపిస్తున్నారు, మీ వాయిస్ మిస్ అవుతున్నామని అన్ని మెసేజ్లు మీరు చదివారు. రైట్. చదివిన తర్వాత మళ్ళీ సినిమాలు చేయాలని కానీ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా కానీ లేదంటే కంటిన్యూగా పాటలు పాడాలని కానీ అదేమన్నా ఒక మైండ్లోకి వచ్చింది? Yeah, absolutely అండి. Last 8 years I've been working with an American company, Connecticutలోను, doing remote back and forth. But 2 months ago I just gave up the job. I said, Okay. yeah, I need to take a break. ఓకే. 8 years is a long time, you know. So I did that, and I'm actually on vacation right now, just taking a break. ఈ టైంలో ఈ పాట వచ్చింది. So I feel maybe it's time I come back and do more music. అది ఎలాగవుద్దో మన చేతుల్లో లేదు. బట్ యా, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కానీ యాజ్ అ సింగర్ కానీ మంచి సినిమాలు వస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అదే అంటే మళ్ళీ మీకు గుర్తు చేసినట్టు ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు కూడా వెంకీ గారి ఫిల్మ్తో వచ్చారు, మళ్ళీ రీఎంట్రీ కూడా ఆల్మోస్ట్ 12 సంవత్సరాల తర్వాత 23 years 23 years with తర్వాత వెంకీ 23. అంటే మీరు Last మానేసిన movie తర్వాత 12 years తర్వాత మళ్ళీ సేమ్ వెంకీ గారి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మనం అప్పుడు కలిసాం. సార్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అప్పుడు కూడా మార్మోగిచ్చేసారు కదా సార్, మొత్తం ఆ 2 songs తోనే టాప్ అయిపోయారు. గుడ్ ఫిల్మ్ ఆల్సో. ఎస్ సార్. అయితే మరి ఈ గ్యాప్లో అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీని మిస్ అవుతున్నాను ఫీలింగ్ కానీ, అంటే 8 years గ్యాప్లో? అప్పుడప్పుడు అనిపించేది, బట్ ఐ వాజ్ సో బిజీ విత్ వర్క్ అండ్ ట్రావెల్, అండ్ మధ్యలో జనం వచ్చేవారు సినిమాలు చేయమని ఇది అది అదని. బట్ ఐ నెవర్ వాజ్ వాట్స్ ద వర్డ్ ఎంతూజియాజం రాలేదు నాకు. ఓకే. కానీ ఈ పాట తర్వాత ఐ ఫీల్ I have to do more music. There's a need. ఓకే. ఎందుకంటే మనం when I did my first films, ఒక జనరేషన్ ఆఫ్ యూత్ ఉండేది. వాళ్ళందరూ ఇప్పుడు now they come into their middle age and they've become big. And the younger generation, అప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మన పాటలు వింటున్నారు అంటే through social media. Yes, yeah. But this is the first time they've seen me. So a whole new set of fans has been created. ఈ పాటతో. Yeah. So బట్ అంటే మీ మ్యూజిక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యువర్ మ్యూజిక్ ఈజ్ ఏజ్లెస్. అంటే అది అప్పటికే అని కాదు, ఇప్పటికి విన్నా కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత విన్నా మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మరి ఏదో ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ చేశారు ఆ టైంలో ఒక వైబ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు నాకు తెలిసి మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ లేదంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఒక జాబ్ పరంగా ఉన్నవాళ్ళు. అసలు మీరు ఎక్కడ జయంత్ గారికి కలిసారు, జయంత్ గారు ఎలా తీసుకొచ్చారు మిమ్మల్ని? అది లాంగ్ స్టోరీ, షార్ట్గా ఉన్నామా? షార్ట్. ఐ మీన్ బేసిక్లీ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఐ డిడ్ అన్ ఆల్బమ్ In Search of a Soul, the English album, English and Hindi, Telugu. I came back to India to run a large company called Sybase, multinational company. అమెరికాలో ఆల్బమ్ కంప్లీట్ చేశాను. ఇండియాకి వచ్చి then I started seeing హరిహరన్, శంకర్ మహాదేవన్, లెస్లీ లూయిస్, తర్వాత all these pop singers were doing their songs. Yes, sir. సో ఆ టైంలో I just felt ఒక సాంగ్ మన పాట తీసుకుని హిందీలో చేస్తే ఏమవుతుందని చెప్పి ఐ డిడ్ ద సాంగ్ కాల్ ఏ లేలా. అది సోనీ మ్యూజిక్ పిక్డ్ ఇట్ అప్. అది వెంట్ టు number 1 ఛానల్ వి, ఎంటీవీ. Again, you know the funny thing, Tarak, is that similar to this song, that song also went viral. I didn't expect it. Unexpected గా మీ లైఫ్ లో జరిగేవన్నీ కూడా బిగ్ బిగ్. I'm an accidental music director. ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి ప్రొడ్యూసర్ని కలిసి, యాక్టర్ని కలిసి, డైరెక్టర్ని కలిసి మ్యూజిక్ చేస్తానని చెప్పి ఇప్పుడు వెళ్ళదు నేను. అది ఇట్ జస్ట్ హ్యాపెండ్, జస్ట్ హ్యాపెండ్. సో ఈ పాట రాగానే దెన్ జయంత్ హర్డ్ సాంగ్ అండ్ ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. అప్పుడు ఒక పెంట్ హౌస్లోను ఓన్డ్ బై గై కాల్డ్ రెజ్వాన్, ప్రెస్టీజ్ బిల్డర్స్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిల్డర్స్ మనం తెలుసు కదా. సో అతను అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్నాను లాంగ్ టర్మ్ లీజ్కి. అండ్ ఐ కేమ్ బ్యాక్ అన్ ఎక్స్పాట్. సో అతను ఇంటికి భోజనం పిలిచినప్పుడు నేను ఐ గేవ్ హిమ్ ఎ CD. His wife loved the CD. Venki is his best friend. Oh. So following week Venki came to see Rezwan. While wife ఏమో ఈ పాట అనిపించింది, listen, this is a Telugu guy, just listen to this song. So అది సర్ప్రైజింగ్లీ జయంత్ వెంకీ అది ఒకేసారి ఎలాగో కనెక్ట్ అయింది. అది మనకు తెలియదు. How the universe has his own way. Yeah. So that's it. That story started and Venki came to Bangalore, Jayanth came to Bangalore. సినిమా చేస్తా అంటే నాకు ఐ హావ్ నెవర్ డన్ ఎ ఫిల్మ్ బిఫోర్, ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఇది ఏం లేదు, మా పల్లవి చరణం, ఐ డెంట్ ఈవెన్ నో వాట్ పల్లవి చరణం కూడా మనకేంటో తెలియదు. రైట్. యా. బట్
I just did it. I mean, I said, okay, let's do it. See what happens. అంటే మీకు డెస్టినీ ఉంది సార్, అంటే మీకు రాత అంటాం కదా, మీరు ఇంటి దగ్గర కూడా చూస్తే అందరూ ఇళ్ల పేర్లు రాసుకున్నారు, మీరు మాత్రం దేవుడి పేరు రాశారు. గాడ్ బ్లెస్సింగ్ అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు ఈ పాట కూడా ఇట్స్ నాట్ మై గ్లోరీ, ఇట్స్ గాడ్స్ గ్రేస్. కదా, ఆయన అనుకుంటేనే ఇది అయ్యే పని ఇది జరుగుతుంది. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ డెస్టినీ, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఫేట్. ఐఎమ్ వెరీ స్పిరిచువల్ గాయ్. బట్ కానీ చూడడానికి మోడర్న్ ఉంటారు సార్. ఐఎమ్ కాలిఫోర్నియన్. కాలిఫోర్నియన్. ఐ మీన్ అమెరికాలో 15 years ఉన్నాను కదా, మోస్ట్లీ ఇన్ కాలిఫోర్నియా. సో ఆ వైబ్ ఉంటుంది అనమాట, కొంచెం ఉంటుంది. ఎస్ సరే, మీరు డైరెక్టర్ కూడా అయిపోవచ్చు. అవ్వాలా? I want to do a film at some point. I don't know now. Ippudu teliyadu naku. Okay. But I have some stories in my mind. I love direction. I feel ante em ledandi. Ippudu manam this is a scene, this is a situation. Ee situation lo sometimes you want to create a mood. A mood man chethilo undadu. But I like to create moods. Andukane cheppani sunshine kuda it's a sort of, it adds some value, texture to the video, to the camera. To the camera. The third eye. సో అంటే ఇప్పుడు అనిల్ గారు, భీమ్స్ గారు మాకు ఇచ్చింది ఒక హిట్ సాంగ్ మాత్రమే కాదు, మళ్ళీ చేయాలనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక మీలో ఎంథూసియాజం క్రియేట్ చేసిన ఒక సింగర్ని, ఒక ఫీచర్ డైరెక్టర్ని కూడా. Definitely. And even if the movies take their time to come, I'm doing an album. So I already started work on my second album. Nice. After almost 25-30 years తర్వాత చేస్తున్న ఈ ఆల్బమ్ ని. It's going to be a global album. Expectations will be high on that. So సార్, మరి అయితే ఇన్ని ట్రెండీ సాంగ్స్ ఇచ్చారు, ఇన్ని ట్రెండీ ఆల్బమ్స్ ఇచ్చారు, మీ కెరీర్ మొత్తంలో ఒక టాప్ 5 ట్రాక్స్ అంటే ఏం చెప్తారు సార్ మీకు నచ్చిన? of course బద్రీ, తమ్ముడు ఇవన్నీ నార్మల్, బట్ ఐ ఫీల్ యువరాజులో మనసేమో చెప్పిన మాట వినదనే పాట నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు గారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంపోజిషన్, మెలోడీ. తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఆ మెలోడీ సాంగ్, దట్స్ ఆల్సో గ్రేట్ సాంగ్. తర్వాత ఓ ప్రియురాల అనే పాట, దట్స్ ఆల్సో బ్యూటిఫుల్ సాంగ్. సో నా సినిమాల్లోనూ అంటే ఆల్ మై మూవీస్ హ్యావ్ సాంగ్స్ దట్ ఆర్ బ్యూటిఫుల్. కాకపోతే మన సినిమాలు ఏంటంటే హిట్ అయితేనే ఆ పాటలు బయటకు వస్తాయి. సో నేనేమనుకున్నానంటే నా సినిమాలో హిట్ కాని పాటలని మళ్ళీ రీమిక్స్ చేసి ఐ వాంట్ టు రిలీజ్ దెమ్. సూపర్. మీ రీమిక్స్ కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో పీపుల్ విల్ అండర్స్టాండ్, ఓ దిస్ ఇస్ ద సాంగ్స్ ఆఫ్ మూవీస్ దట్ డిడ్ంట్ డు టూ వెల్, బట్ there's great music in them. So అంటే ఇంకొకటి ఉంది సార్, అప్పటికి ఇప్పటికి ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్లో, అప్పుడు ప్రతిదీ వినాలంటే క్యాసెట్లు కొనుక్కున్నాం, సీడీలు కొనుక్కొని వినాలి. ఇప్పుడు అది కాదు, ఫోన్ ఉంటే ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి దట్. ఇప్పుడు మీరు అన్నారు 77 million, ఈ 100 million అనేవి నిజంగా క్యాసెట్లు ఉంటే ఈ పాటకి అన్ని సేల్ అయ్యి ఉండే కావేమో. You're right. సో కాబట్టి ఇప్పటికి కూడా మీరు ఆ పాటలు ఒకసారి చేసినా కూడా ఇంకొక సినిమాలో పెట్టినా కూడా వినేసి ఈసారి లైక్ల మీద లైక్లు. అయితే యాక్చువల్గా అంటే పవన్ కళ్యాణ్ గారి టాపిక్ అంటే మీరు దాన్ని స్మూత్గా తీసుకుంటారు, బట్ నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చేసినా మీకున్నంత అంటే ఆయన వాయిస్కి మీరు సెట్ అయినంతగా వేరే వాళ్ళు సెట్ అవ్వలేదు అనేది అది ఒప్పుకుని తీరాలి. ఇంకోటి ఏంటంటే ఆయన డైరెక్టర్ కింద చేసింది ఒకే ఒక సినిమా జానీ. సో దానికి కూడా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ కింద అనుకున్నప్పుడు చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు వెంకీ గారికి మీకు అంటే ఒక స్పిరిచువల్ ఇదేదో కలిపింది, మరి పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటి సార్, ఎలా కుదిరింది అది అసలు? అది కూడా స్పిరిచువల్ అమ్మా. ఐ జస్ట్ ఫీల్ పవన్ ఇస్ అ గ్రేట్ గాయ్, ఈజ్ అ ఫినామినల్ హ్యూమన్ బీయింగ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. దానికి ఏం కావాలో బాగా తెలుసు దానికి, పాట కానీ సిచ్యువేషన్ కానీ. And I liked his spirit. When I first met him, తమ్ముడు సినిమా చేస్తున్నప్పుడు తను బెంగళూరుకి వచ్చేవాడు. He used to stay in my house in Bangalore. And music composition was never about music. It was about a conversation. Johnny time lo na whenever I worked with him, it was not about creating music. It was about having a good conversation. Yes. We'll be talking about, travel, we'll be talking about people, we'll be talking about spiritual stuff, we'll be talking about books. Suddenly అందులో మెలడీ బయటకు వస్తుంది, రైట్? అయితే అంటే మీరు అన్నట్టు
ఇప్పుడు అంటే క్రియేటింగ్ ద మ్యూజిక్ అంటే ఓన్లీ మ్యూజిక్ చేసేయడం కాదు, ఆ సినిమాని ఒక సిచ్యువేషన్ మీరు ఫీల్ అవ్వాలి ఇదంతా ఉంటారు కదా, దాంట్లో మీరు కొన్ని మధ్య మధ్యలో మీ హమ్మింగ్స్ కానీ అవి కొత్తవే బద్రీలో బంగాళాఖాతంలో హే మధ్యలో ఏంటంటే వస్తాయి కదా, మరి ఇవన్నీ డైరెక్టర్స్ ఒప్పుకునే వాళ్ళ తీసుకునే వాళ్ళ? దట్స్ ఇప్పుడు మన గోదావరి గట్టు పాట కూడా ఆ పాటలో ఆ స్టార్టింగ్ అవన్నీ లేవు. ఓకే, రైట్. బట్ వెన్ ఐ హర్డ్ దిస్ సాంగ్ ఐ ఫెల్ట్ ఇట్ నీడెడ్ ఇట్. మీ మార్కు అది ద సాంగ్ డిమాండెడ్ ఇట్. సో అలాగా మై లిటిల్ యునో షౌటింగ్ ఇక్కడ అక్కడ అది ఈజ్ అ స్పాంటేనియస్ థింగ్, ఇట్స్ నెవర్ ప్లాన్డ్. సో అది వినగానే వాళ్ళకు కూడా హుషారు వస్తుంది. సో నో వన్ అబ్జెక్టెడ్ టు ఇట్. అయితే యాక్చువల్గా మరి అంటే ఇవన్నీ ఓకే, బట్ ఒక మాస్ డైరెక్టర్ వినాయక్ గారు అనే వ్యక్తి ఒక మాస్ డైరెక్టర్ మాకు తెలిసినంత వరకు. ఆయన మీతో అసోసియేట్ అవ్వడం, దాని నుంచి మళ్ళీ మీరు ఇచ్చిన ఆల్బమ్స్ అన్ని కూడా మామూలు ఆల్బమ్స్ ఇవ్వలేదు, అన్ని లక్ష్మి కానీ యోగి కానీ ఒక మిలియన్స్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళిపోయిన ఆల్బమ్స్ కదా సార్. మరి ఆయన తెల కుదిరింది సార్, ఆయన మ్యూజిక్ టేస్ట్? అదే చెప్తాను, ఇప్పుడు మనుషులతోనూ ఫస్ట్ థింగ్ నేను అదే చెప్తాను, ఈవెన్ వెన్ ఐ సెలెక్ట్ ఎ ఫిల్మ్ నాకు మనిషి నచ్చాలి. మనిషి నచ్చితే ట్రావెల్ స్టార్ట్ అవుతుంది, ట్రావెల్స్ మొదలవుద్ది. నచ్చిన తర్వాత ఒక కామ్రాడరీ ఫ్రెండ్షిప్ జనరేట్ అవుద్ది, అందు నుంచి పాటలు ఆటోమేటిక్గా వస్తాయి బయటికి. యూనో దట్స్ వాట్ ఐ బిలీవ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. పాట ఫోర్స్ చేసి కంపోజ్ చేసి అందరు కూర్చుని తబలాలో గిటార్లు అన్ని పెట్టేసి హడావుడిగా రూమ్లో అందరు కూర్చొని ఆ పాట పాడండి అంటే ఈ పాట బాగుంది నెక్స్ట్ సాంగ్, అలా నాకు ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. బట్ కాకపోతే ఇప్పుడు అదే కదా సార్ కల్చర్. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అనగానే యూఎస్లో రూమ్ వేయండి మేము వస్తున్నాం అంటారు, ఇలా ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా, అది అంటే అది నాకు ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. మరి మీ సాంగ్స్ అన్ని? నా సాంగ్స్ అన్ని రాత్రి ఇంట్లో కూర్చుని నా గిటార్తో నేను వాయిస్తాను, లేకపోతే ఒక 4-5 ట్యూన్స్ చేసి ఐల్ గో అండ్ సింగ్ ఫర్ దెమ్. ఇట్స్ జస్ట్ మీ అండ్ మై గిటార్, దట్స్ ఇట్. ఇంకెవరు లేరు మాకు. సార్ అయితే మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న మీరు బోనీ అనే సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆ స్టెప్ ఎందుకు తీసుకోవాలనిపించింది సార్ ఆ టైం? అదే ఐ మీన్ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ మోర్ బికాస్ ఆఫ్ సుమంత్. Sumanth wanted me to work on the film, but that's something one should not do. If you're good at something, you should stick to that. So every experience in life has a lesson, right? And that was my lesson. And but the songs in Boni were great. Yes. The music was phenomenal. A cinema kuda about 30-40 days aadindi. It did decently well. But బట్ మీకు అంటే ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది? మనకేం లేదు, అంటే లాసెస్ అని ఉన్నాను సార్? ఏం లేదు. సో ఓన్లీ సుమంత్ గారి గురించి సుమంత్ గారి గురించి. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకా ఆ టాపిక్లు ఏమీ రాలేదా? నెవర్ అగైన్. అంటే ఇప్పుడు మరి మీరు డైరెక్టర్ కింద వస్తానంటున్నారు కదా, డైరెక్టర్ ఇస్ డిఫరెంట్, రైట్? దట్స్ క్రియేటివిటీ. ఓకే, అదే మీరే ప్రొడ్యూస్ చేసుకుంటారా, బయట వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? విల్ రైట్ ఎ స్టోరీ అండ్ లుక్ ఫర్ సంబడీ అండ్ ప్రొడ్యూస్ ఇట్. ఎస్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఒక క్రియేటర్కి ఎస్పెషల్లీ. అంటే మనకి ఇంట్లో ప్రశాంతత ఉంటేనే యూ కెన్ క్రియేట్ సంథింగ్, ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ బోనీ లాంటి సినిమా చేసిన తర్వాత దాని తర్వాత కూడా మీరు చాలా ఆల్బమ్స్ ఇచ్చారు, అవన్నీ కూడా వైరల్ అయినాయి. సో అప్పుడు ఎలా ఉండేది మరి ఇంట్లో? అంటే అనవసరంగా ఒక దానికి పెట్టామనేది ఉండేదా, లేదంటే ఎలా ఉండేది మీకు? I don't know. I mean, it was life lo no, you go through lots of ups and downs. You can't predict those ups and downs. So when you're up, you're happy. When you're down, you learn. Yeah. Happy, learn. That's the way we live our life. ఈ కర్వ్ అనేది మీ అంటే మీకున్న క్రియేటివిటీని ఏం ఎఫెక్ట్ చేయదా? ఎఫెక్ట్ చేయదు. In fact, the creativity helps you learn faster. You know what I mean? So, I mean, I look at life as a series of dots. Yes. Right? Yeah. You connect those dots, it takes you to good places. Yeah. It takes you to bad places. When it takes you to bad places, you should have the strength. Yeah. When it takes you to good places, be humble. Yes. That's it. బట్ కాకపోతే బ్యాడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే తొందరగా అక్కడి నుంచి బయటపడడానికి కూడా పరిగెడతాం. అక్కడ మన చేతులు లేదు అది. పరిగెడతాం కదా సార్, పరిగెడతాం కానీ మన చేతులు లేదు. మన చేతుల్లో నథింగ్. When you're in a bad space, it's not in your hand. You have to just go through it. Yes sir. అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక హీరో కింద పక్కన పెట్టేసి ఒక ఫ్రెండ్ కింద మాట్లాడితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలిసారా? కలలేదండి. మాట్లాడలేదు. Mm. But he knows that I wish him well. Right? ఎందుకంటే we are connected spiritually in a different way. And what a journey he has had. He's such a strong guy, you know.
He's worked so hard. 10 years of struggle. No, and he's worked so hard. Mm. You know, that's what I'm saying. Ups and downs are there. Mm. So when you're down, you learn. It's not only me. Yes. Me life lo kuda Everyone. you'll be having situations where Yes, you'll say, yes. "What the hell?" But Pawan is a special guy. Mm. He deserves everything he's got in his life so far. Mm. As an actor, he's phenomenal. As a human being, he's great. As a leader, he's proved himself. Yes. Right. Yeah. As a deputy chief minister, now he's doing wonders for the Yes. state. Yeah. So I'm very happy to him. Yeah. Kalavలేదు, but I'm hoping one of these days. అదే సార్ యూనివర్సల్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఉంది. నాకు సో ఆయనతో మాట్లాడకపోయినా మీట్ అవ్వకపోయినా వీఆర్ కనెక్టెడ్, వి విల్ స్టే కనెక్టెడ్. కాకపోతే మాకు అనిపిస్తుంది ఎందుకో మీరు ఇంత చెప్తున్న తర్వాత త్వరలో మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. అది దేవుడి మీద ఉంది పని, దేవుడి మీద చేశాను. బట్ పవన్ ఆల్సో షుడ్ వాంట్ ఇట్. సో వెన్ ఈస్ రెడీ దెన్ విల్ డూ ఇట్. అదే సార్ మీరు ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆల్మోస్ట్ 12 years తర్వాత మీరు పాట పాడితే ఇప్పుడు మీరు ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా మంది అసలు విపరీతంగా పాడి మీ వెనక పాటలు కూడా నాకు తెలిసి వాటి కూడా హ్యూజ్ జంప్ ఉంటుంది. That's true. There's a huge fan following. New genre. అంటే ఇంత పెక్యులర్ గా ఉంది వాయిస్, ఇంత బాగుందని చెప్పి మీ పాత పాటలు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఒక హైప్ వస్తుంది వాటికి కూడా. మళ్ళీ వినిపిస్తా ఉంటాయి అక్కడ. Yeah, people are searching for that voice actually. Yes, absolutely. Yes, sir. అయితే మీరు పాటలు పాడడం అనేది కంపోజింగ్ ఈజ్ ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కింద పాటలు పాడడం అనేది మీ ఇష్టమా లేదంటే డైరెక్టర్స్ ఆస్క్ యూ టు సింగ్? ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ డైరెక్టర్సే కదా. డైరెక్టర్స్ కమ్ టు మీ అండ్ లైక్ ఐ సెడ్ ఐ టర్న్ డౌన్ సో మెనీ సాంగ్స్. కానీ ఇప్పుడు what I decided was if the director is good, the story is good, the hero is good and I like the song, I'll sing. అది కాదు సార్, అంటే మీరు కంపోజ్ చేసినప్పుడు అంటే మీరు పాటలు పాడడం అనేది మీరు కంపోజ్ చేసిన దట్స్ గ్రూప్ డెసిషన్. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అందరూ. ఎస్, అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే కొన్ని ఉంటాయి, అంటే కొన్ని సాంగ్స్ మేమే పాడాలని ఉంటుంది, మీరు మాత్రం నాకు లేదు. డైరెక్టర్ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తే పాడదాం. దట్స్ ఇట్. ఎస్ సార్. అయితే ఇప్పుడు సాంగ్స్ అనేవి వన్ నైట్లో వచ్చినా కూడా కొంతమందికి ఏంటంటే ఒక సాంగ్ వినగానే నచ్చకపోవచ్చు సార్, మళ్ళీ దాన్ని వినాలని అంటే మళ్ళీ ట్యూన్స్ అడగడం ఇన్ని ఉంటాయి కదా. సో మీ ఎంటైర్ కెరీర్లో కష్టపడిన సాంగ్ అంటే ఏం చెప్తారు? అన్ని ఇష్టపడే చేస్తుంటారు, బట్ ఒక సాంగ్ మోర్ ఆప్షన్స్ ఇవ్వాల్సి వచ్చిన సాంగ్ అంటే? నాకు గుర్తులేదమ్మా. మేబీ ఐ డోంట్ నో. ద లాస్ట్ సాంగ్ ఇన్ తమ్ముడు వాజ్ అ టఫ్ వన్. లాస్ట్ సాంగ్, దట్స్ హౌ ఇట్ బికేమ్ ఇంగ్లీష్. ఎందుకంటే మేము ట్రై చేసాము, వి ట్రైడ్ అ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఫర్ దట్ పర్టికులర్ సాంగ్. దెన్ ఫైనలీ పవన్ సార్ ఒక పని చేయి, చెప్తున్న సిచ్యువేషన్ నువ్వు see what you can do. I said, Pawan, you tell me the story, I'll write it in English and I'll sing it in English because easy for me now. Right? ఆ ట్యూన్ నచ్చితే మనం తెలుగులో రాసుకున్నాం. Right? So around 2 o'clock or 3 o'clock in the morning, early morning, అదే చెప్పాను కదా, we just sit down and talk. టైమింగ్స్ తో సంబంధం లేదు. Early in the morning I finally put a melody to the song and I sang it. నిద్రపోయింది మా ఇద్దరికను. He got up and says, Ramana, this is it, this is the song. ఇది ఇంగ్లీష్లోనే ఉండాలి, తెలుగు వద్దు నాకు. Look at your face. Yeah, look at your face in the mirror. Just leave it in English and that's it, song is done. Next day వెళ్ళిపోయాడు తిరిగి హైదరాబాద్కి. And so that was a challenging song to do. Yes, బట్ ఛాలెంజింగ్ అని అంటే అనుకున్నారు సార్, అంటే ఒక తెలుగు సినిమాలో ఇప్పుడు మారింది ట్రెండ్, అప్పుడున్న తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాట, ఒక తెలుగు సినిమాకి ఫుల్ ఇంగ్లీష్ సాంగ్ ఎవరు పెట్టారు? అదే అంటున్నా, అదే పెట్టలేదు కదా, హిస్టరీలో లేదు. తెలుగు హిస్టరీలో లేదు. దట్స్ ద ఫస్ట్ టైం అండ్ ద ఓన్లీ టైం సో ఫార్. అవును, తర్వాత హిందీలో మళ్ళీ ఆయనే ట్రై చేశారు, బ్రేక్ చేశారు కదా. తర్వాత హిందీలో చేశాను ఫుల్ సాంగ్. నెక్స్ట్ సాంగ్ బద్రీకి ఫుల్ హిందీ అగైన్. ఎస్, అది కూడా పెద్ద హిట్. So he's brave that way. Yes, takes big chances. Yes. అంటే అంత క్రియేటివిటీ ఉంది కానీ బట్ ఎక్కడో జానీ వచ్చేసరికి ఎక్కడో ఒక చిన్న మిస్ ఫైర్ ఏదో అయినట్టుంది. లేదమ్మా, మిస్ ఫైర్ అవ్వలేదు. జానీ ఇస్ అ గుడ్ ఫిల్మ్. It was a film ahead of its time. అవును, ముందు వచ్చేసింది. Yeah, it's a film ahead of its time. It's a great film. Cinematography is great. Music is amazing. దానికి వచ్చిన మ్యూజిక్ ఏ సినిమాకి ఇవ్వలేదు. అవును. Yeah, re-recording is spectacular. re-recording చేసాం దానికి. మీరు దాంట్లో చేసిన సాంగ్ ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటుంది కదా, రీమిక్స్ సాంగ్. So it was just a movie ahead of its time. అంతే. Like I said,
down, up, down. అదొకటిను ఆయన ఆ గెటప్ అనేది కూడా ఒకటి చిన్న చేంజ్ ఓవర్ లా అనిపించింది జనాలకు. అప్పటి వరకు ఉన్న పవన్ కళ్యాణ్కి కొత్త కనిపించి. నాకు తెలియదండి. I mean, I can't speculate on that. All I can say is it was a good film. గుడ్ ఫిల్మ్. Yeah, I liked it. I loved it. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే మీరు అన్నట్టే రికార్డింగ్లు ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి, రిలీజ్ డేట్స్ అప్రోచ్ అవుతుంటాయి. సో అంత ఫుల్ స్వింగ్లో ఉన్న ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీకు ఫ్యామిలీ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి బ్యాలెన్సింగ్ ఎలా కుదిరేది సార్? దానికి పెద్ద స్ట్రగుల్ లేదమ్మా. అంటే మేడం మీకు బాగా కోఆపరేటివ్. My wife is very supportive. That I have to tell. అర్థం చేసుకునేవాళ్ళు. She was very supportive, and she knew that this is my passion. She knew that this is what I really wanted to do. So ఇంట్లో సపోర్ట్ లేక నేను చేయలేను బయట. అదే కదా. సో అంటే మరి ఇప్పుడు మీకు ఖచ్చితంగా చూసుకుంటే సినిమాలతో పోల్చుకుంటే మీకు మీరు అన్నట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ గానో లేదంటే ఒక ఎంటర్ప్రినర్ గానో ఎక్కువ డబ్బు ఎర్న్ చేస్తారు కదా. సో ఆ కంపారిజన్ ఏమైనా వచ్చేదా మీకు ఎప్పుడన్నా? డబ్బు కంపారిజన్ అంటే ఎప్పుడు రాలేదు. డబ్బు అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. అది మన చేతిలో లేదు. రైట్. ఐ లివ్ మై లైఫ్ అకార్డింగ్ టు వాట్ ఐ మేక్. ఐ డోంట్ నెసెసరీ ఆస్పైర్ ఏదో చేయాలా, ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత సంపాదించాలని లేదు మనకి. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ మనీ ఈజ్ అ పాత్ ఫర్ ఫ్రీడమ్, నాట్ ఫర్ ఫ్యాన్సీ కారు, పెద్ద ఇల్లు కాదు. ఫ్రీడమ్ ఆఫ్ టైం. డబ్బు ఉంటే వచ్చేది మనకి ఫ్రీడమ్ ఆఫ్ టైం, రైట్? అండ్ దట్ ఐ వాల్యూ అలాట్. అంటే ఎవరి దగ్గర పని చేయాల్సినంత ఉండదు కాబట్టి అవసరం. ఇప్పుడు నౌ ఐఎమ్ లెఫ్ట్ దిస్ జాబ్, I'm not doing anything. Okay. Right? But if I have to depend on money for survival, that's difficult. Yes. So I believe that money gives you freedom to buy your time. Ante. సో ఇక నుంచి మీ ఉన్న ఫ్రీ టైం అంతా కూడా ఇంకా మూవీస్కే కేటాయించాలనుకుంటున్నారా లేదా? వస్తే చేద్దాం. అంటే ప్రస్తుతానికైతే ఇంకా ఒక చిన్న రెస్టింగ్ పీరియడ్ అనుకో. I'm just I mean it's a time where I'm taking break and thinking of what to do, thinking of my album. My daughter is releasing an album end of this year, her own album, so I'm producing that album. So ఎల్లుండి తన వీడియో షూట్ చేస్తున్నాం. ఓకే సార్. అంటే ఇప్పుడు మీకంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, మీ డాటర్ కూడా ఇంట్రెస్ట్, మీ ఇద్దరు బాగానే ఉంటారు, మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు, ఆల్బమ్స్ చేసుకుంటుంటారు. మరి మీ వైఫ్ ఏం చేస్తారు? She's a musician. She is also a musician. Yeah. అంటే ఫ్యామిలీ She's from childhood she used to sing in churches. So she was in the choir. స్కూల్లో కాయర్లో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ షీ హాజ్ అ వైడర్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ దెన్ మీ ఇన్ సమ్ వేస్. తన స్కోప్ ఆఫ్ మ్యూజిక్, నేనే బ్రెత్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ వెరీ వైడ్. సో ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు అప్పటి నుంచి చూసినప్పుడు మీ వాయిస్ అలాగే ఉందన్నాను, మనిషి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే మెయింటైన్ చేస్తున్నారు సార్. ఏమన్నా స్పెషల్ డైట్ లాంటి ఏమన్నా ఫాలో అవుతుంటారా? అసలు తినరా అనేది ఒక డౌట్ కూడా ఉంది. నథింగ్. I think you have to just be in a happy state. That's important. అంతేగాని అంతకు మించి ఇంకా మెడిసిన్ కూడా ఏం అవసరం లేదు. సో మొత్తానికి సార్, అంటే మిమ్మల్ని ఇంతకాలం తర్వాత కలిసినా కూడా మీలో ఆ ఎనర్జీ తగ్గలేదు, ఆ జోష్ తగ్గలేదు, ఆ ఎన్సియాజం అనేది మళ్ళీ కనిపిస్తుంది. సో త్వరలో కూడా మళ్ళీ అంటే ఈ ఒక్క సాంగే కాదు, నెక్స్ట్ ఇలాంటి చార్ట్ బస్టర్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అనమాట. యాక్చువల్లీ ఎవరు వాయిస్ కోసం రెడీ. ఎస్, డెఫినెట్లీ. మీరు కూడా ఒక బ్రేక్ తీసుకుని టేక్ ఏ బ్రేక్ అన్నట్టు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి సినిమాల్లోకి. మీకు నాట్ ఓన్లీ సింగర్ కింద, మ్యూజిక్ డైరెక్టర్ కింద మంచి అవకాశాలు రావాలని, అలాగే మీ ఫిల్మ్స్ అంటే మీ థాట్స్ వింటుంటే మీ ఫిల్మ్ మీరు చేసిన ఒక సినిమా చూడాలనిపిస్తుంది మాకు. సో డైరెక్టర్ కింద కూడా మీకు మంచి ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you for sure. Wish you all the best. Thank you. Yes.